పెట్టినా సరే మా మీదే బురద జల్లాలా, వాళ్ళు తప్పులు చేసి కేసులు పెట్టినా సరే మా మీదే. ఇప్పుడు సీదిరి అప్పలరాజు ఉన్నాడు, తప్పు చేయకుండా ఊరికే కేసు పెట్టారా? ఆయన తప్పు లేదు. తమ్మినేని సీతారాం ఉన్నాడు, ఆయన సీతారాం గారు ఎక్కడ లేదు, శ్రీకాకుళంలో ఉన్నారు, నాతో మాట్లాడేది మొన్న నేను చెప్తారు నాటి చేయమనండి, ఫోన్ చేయమనండి, చేసి మాట్లాడమనండి, చేసి నేను అనేది సార్, నేను అనేది ఆయన ఎక్కడున్నాడు ఏంటని, ఆయన తప్పు చేశాడా లేదా అనేటువంటిది. ఒక బ్రతికున్న మనిషిని చనిపోయినట్టు సర్టిఫికేట్లు పుట్టించడం లేదా ఆస్తులకు సంబంధించిన దాంట్లో చట్టపరంగా తప్పు చేయబట్టే కదా. వీళ్ళ ఎంతమంది నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? ఎంతమంది నాయకులు ఉన్నారు? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో వందల మంది నాయకులు ఉన్నారు, కానీ కేసులు ఎంతమంది మీద ఉంటాయి? ఎవరైతే తప్పు చేశారో 5ల సంఖ్యలో 10ల సంఖ్యలో మాత్రమే కేసులు ఉన్నాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళందరి మీద అవసరం లేకుండా కేసు పెడితే అది కక్ష సాధింపు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అంబటి రాంబాబు ఉన్నాడండి, ప్రతిసారి పోలీసుల మీదకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటాడు కదా, మరి ఆయన మీద కేసులు పెట్టకూడదా సార్? ఇప్పుడు ఒకటి టోటల్ గా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందాక డిఎస్సి గురించి మాట్లాడారు. ఒకటి, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అనేకమైన కేసులు వేస్తే వాటన్నిటి కూడా దాటుకొని ఉద్యోగాలు చేయటం స్టార్ట్ చేసి 9 నెలల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్ర లేచింది. దాంట్లో అంటే అన్యాయం జరిగిందంట. నిజంగా అటు జరిగితే మరి హైకోర్టుకి వెళ్ళారు కదా, హైకోర్టు కూడా వాళ్ళకి ముట్టికాయలు ఎందుకు వేసింది? అంటే వీళ్ళు ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా ఇక్కడ పెద్ద కాన్స్పిరసీ ఏంటంటే, భారతదేశంలో ఒక జోకర్ గా మిగిలినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే జంజీ ఉద్యమం జరిగితే ఢిల్లీలో భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక వైపు ఉంది. అది అనుకూలమా వ్యతిరేకమైనటువంటిది పక్కన పెట్టండి, చిన్న చిన్న ఫిల్మ్ యాక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా తప్పుని తప్పుగా చెప్పారు, ఒప్పుని ఒప్పుగా చెప్పారు, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఢిల్లీలో జరిగినటువంటి యాజిటేషన్ పైన ఏ మాత్రం కూడా స్పందించినటువంటి వ్యక్తి. దానిలో నుంచి బయటపడటానికి డిస్కనెక్ట్ అయినటువంటి ప్రజలతో డిస్కనెక్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బయటపడటం కోసం కొత్తగా ఇప్పుడు లోకేష్ గారి పేరు తీసుకొచ్చి జంజీ అంటున్నారు. వీళ్ళు జంజీకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా వెనకబడిపోయారు కాబట్టి ఇప్పుడు కొత్తగా లోకేష్ గారి పేరుని తీసుకొచ్చి ఏదో ఒక యాజిటేషన్ ఏపీలో క్రియేట్ చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నారు. ఏది ఒక యాజిటేషన్ చేసి అది అయిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే పాట. కారణం ఏంటంటే ఢిల్లీలో జరిగిన దానికి ప్రపంచంతో వెళ్ళిపోయిన ఉమ్మూస్తా ఉంది. ఎందుకు? అరే రాజకీయ పార్టీకి ఉండేవాడు ఎస్ఓ నో ఏదో ఒకటి చెప్పాలా, ఏది చెప్పకుండా సైలెంట్ గా ఉన్నటువంటి ఇటువంటి రాజకీయ పార్టీని ప్రజలు చేదకరించుకుంటున్నారని చెప్పి దాంట్లో బయటపడడానికి మాత్రమే వీళ్ళు చేశారు. సార్ ఒకటి ఫైనల్ ఒకే మాట, సినిమా షూటింగ్ అంట. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీలు డైరెక్ట్ గా చేసుకుంటే ముఖ్యమంత్రిగా ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి లైవ్ ప్రెస్ మీట్లు కూడా పెట్టలేక రికార్డెడ్ వీడియోస్ వదిలినటువంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యతనం ఇంకోటి లేదని. సినిమాలు లేనిది జగన్మోహన్ రెడ్డి గారి సినిమా నాయకుడు కాదు, సినిమా హీరో కాదు. సినిమాలు లేని పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ సినిమా ప్రజలకి అలా కనపడాలనుకుని పెట్టుకున్నారేమో వాళ్ళ ఆఫీసుకు వాళ్ళకి సార్. నేనేమి దాని గురించి మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ కూడా సినిమా నాయకుడు కాదు, సినిమా కథానాయకుడు. నాయకుడికి కథానాయకుడికి చాలా సినిమా నాయకుడు, సినిమా కథానాయకుడు, సినిమా యాక్టర్, హీరో రకరకాల భావాలతోటి ఎవరికి తగినట్టు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఢిల్లీలో జరిగినటువంటి చెప్పండి, ఢిల్లీలో జరిగినటువంటి యాజిటేషన్ పైన మీ స్టాండ్ ఏంటి చెప్పండి, మీ స్టాండ్ ఏంటి చెప్పండి, ఢిల్లీలో జరిగిన దానిపైన మీ స్టాండ్ చెప్పండి. ఇప్పటిదాకా ఓకే నేను ఇప్పుడు మాట్లాడాను, అడిగే హక్కు మాకుంది. మీరు చేసినటువంటి దాంట్లో జరిగినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరుండి మా మీద నింద వేస్తే ఏదో మీరు సార్ వాళ్ళు నింద వేసేసారు ఉంటే మాట్లాడుకుంటే సరిపోయిద్దా? చెప్పండి, సమాధానం ఉండదు. ఉంటే కదా రాజకీయ పార్టీ చెప్పనేలే అని చెప్పని సమాధానం ఎప్పుడు అంతే చెప్పనే మాట్లాడా సమాధానం చెప్పనేయండి సార్. ఆయనేమో ఆయనకు నోరు చెప్పండి, మీరు కాదు నోరు ఉందని మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చారని. ఒక నిమిషం చిన్నప్పటి గారు, ఏ ఫైల్స్ చూస్తున్నారో వాళ్ళ అంతర్గత విషయం అట, ఎవరికి ఏమి ఇవ్వాలన్నది ఆయన పర్సనల్ గా చూస్తున్నారని ఆవిడ చెప్తుంటే ఇంక దాన్ని మనం కామెంట్ చేస్తున్నాను సార్.
నేనేమన్నానండి, అది సినిమా ఏంటి? అది సినిమా. ఇప్పుడు రాజకీయ పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతిరోజు పడుతుంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఈ పదవులన్నీ చూసి ఇలా చేసి సంతకాలు పెట్టినట్టుగా ప్రత్యేకమైనటువంటి వీడియోలు చూసి వాటన్నిటిని కూడా పెట్టి ఆ టేబుల్ నిండా కాగితాలు పెట్టి చేసినట్టుగా చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి వీడియో ఒకటి బ్రహ్మాండమైన అదే ఆ వీడియోనే. ఏం తప్పేం లేదు సార్. నేనేమన్నానండి, దాన్ని తప్పని వల్ల లేకపోతే ఇంకోటనల్లా ఆయన ప్రజాసేవకు సంబంధించినటువంటి ఫైల్స్ తిరగేస్తున్నాడేమోనని ప్రజలందరూ అనుకున్నారేమో. ఆ వాస్తవం చెప్పింది కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన దానికోసం కష్టపడుతున్నాడు. ఆయన పార్టీ దేనికి, తెలుగుదేశాన్ని మోయటానికి 15 ఏళ్ళు మోయటానికి కావాల్సినటువంటి కసరత్ అంతా ఆయన చేసుకుంటా ఉంటే చేసుకోమని 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు చేసుకోమనండి. ప్రత్యేకంగా ఆయనే 10 సార్లు చెప్పాడు. ఇప్పటికీ 15 సంవత్సరాల పాటు తెలుగుదేశాన్ని మనం మొయ్యాల్సిందే అని చెప్తానే ఉన్నారు కదా. దానికోసం కష్టపడమనండి. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చూడండి సార్, రజనీ గారిని కానీ, జోగి రమేష్ గారిని కానీ, జక్కంపూడి కానీ, మాజీ స్పీకర్ తమ్మినేని గారిని కానీ, అందరినీ బీసీలని మొత్తాన్ని టార్గెట్ చేసేటటువంటి కార్యక్రమం ఇది. సరే, జోగి గారిని వాళ్ళ పిల్లవాడి దాని విషయం వస్తే జోగి గారి కుటుంబం మొత్తం తరాలు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సంబంధించి, అలాగే తమ్మినేని సీతారాం గారి కొడుకుకు సంబంధించి జరిగినటువంటి కేసు అది. అయినా కానీ అసలు నిజంగా తెలుసుకుంటే తమ్మినేని కుటుంబం బాధితులండి. అది తమ్మినేని కుటుంబం బాధితులైనప్పటికి కూడా తమ్మినేని మీద వాళ్ళ కుటుంబం మొత్తం మీద కూడా కేసులు పెట్టినట్టు పెట్టారు కదా, కేసు పెట్టారు కదా. సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు దాని మీద జరిగితే సరే, ఎవరు కొడుకైనా సరే ఇబ్బంది జరిగినప్పుడు ప్రయత్నం ఏదో చేస్తారు కదా. చేస్తే నిన్న ఏదో టీవీలో చెప్తా ఉన్నారు, మన టీవీలోనో ఇంకో టీవీలోనో 1,00,000 రూపాయలు మీకు ఇస్తాం, కానీ మీ కుటుంబ సభ్యులు వచ్చి మా ఇళ్లలో పనిచేయాలని చెప్పేసి ఎవరన్నా మాట్లాడతారా సార్? అలా ఉన్నాయన్నమాట వీళ్ళు చెప్పేవన్నీ కూడా. ఇలాంటి కేసులన్నీ పెట్టి బీసీలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మాజీ మంత్రులు, స్పీకర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం తప్పితే. చనిపోయిన తల్లి చెప్పిన మాటలే కదా అవి. ₹1,00,000 మొన్న ఇచ్చి మా ఇంటికి పని రమ్మన్నారు సార్. చెప్పించినటువంటి విషయాలు సార్. నేను అనేది ₹1,00,000 ఇస్తానని చెప్పలేదనో లేకపోతే చెప్పరనో, అది అసలు అలాంటి మాటలు మాట్లాడరనో ఎవరు అనరనో నేను చెప్పట్లే. కానీ ₹1,00,000 ఇచ్చినందుకు వచ్చి మా ఇంట్లో పనిచేయాలని అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడు సార్. ఆవిడ చెప్పింది కదా. అదే నేను అనేది ఆమెతో చెప్పిస్తారు. అదే కదా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు ఇంతమంది మీద పెట్టించేటటువంటి విషయాలన్నీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జనకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో తన మునగలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుట్రపూరితంగా బీసీలని బలహీనపరచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు వివస్త్రం చేసినటువంటి వీడియో చూపించమనండి. చూపించు వివస్త్రం చేసిన భారతదేశంలో ఎక్కడైనా సరే అరగగారు ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక మహిళని బట్టలు తీసి